మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడుంది? పోస్ట్లో మీ ఇంటికి రావాల్సిన ఆర్సీ కార్డ్ అసలు ఎవరి చేతుల్లో ఉంది? మీరు లంచం ఇవ్వకపోతే మీ ఫైల్ ముందుకు కదలదా? ప్రభుత్వ ఆఫీసా లేక కేటుగళ్ళ అడ్డానా? గతంలో ఎన్నో ప్రభుత్వ శాఖలపై ఏసీబీ దాడులు చేశారు. కానీ ఈసారి నమ్మక ద్రోహం చేస్తూ డెకాయిట్లా ప్రజల సొమ్మును దోచుకుంటున్న కిలాడీల నెట్వర్క్ గుట్టురట్టయింది. లంచాల ఒప్పందాల కోసం సీక్రెట్ కోడ్స్ వాడుతూ సమాంతర వ్యవస్థను నడుపుతున్న బ్రోకర్ల సామ్రాజ్యంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు వేగంతో విరుచుకుపడ్డారు. అసలు ఆర్టీఏ ఆఫీసులో ఏం జరుగుతుంది? ఏజెంట్లు ఆఫీసు రూముల్లో కూర్చొని అఫీషియల్ కంప్యూటర్ను ఎలా ఆపరేట్ చేస్తున్నారు? ఈ సంచలన క్రైమ్ వివరాలంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలోని రవాణా శాఖ కార్యాలయాలు ఒక్కసారిగా తీవ్ర కలకలంతో ఉలిక్కిపడ్డాయి. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు వేగంతో విరుచుకుపడ్డారు. మేడ్చల్, కొండాపూర్, నాగోల్ ఆర్టీఏ ఆఫీసులలో ఏకకాలంలో హై డ్రామా నడిచింది. 3 డీఎస్పీల లీడర్షిప్లో దాదాపు 30 మంది ఏసీబీ ఆఫీసర్లు ఈ మెగా ఆపరేషన్ చేపట్టారు. ఎవరికీ కనీసం అనుమానం రాకుండా ఇక పక్కా ప్లానింగ్తో కార్యాలయంలోకి ఎంటర్ అయ్యారు. అక్కడ జరుగుతున్న అక్రమ లావాదేవీలను చూసి అధికారులే షాక్ తిన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, అలాగే అవుట్సోర్సింగ్ సిబ్బందిని చుట్టుముట్టి విచారణ ప్రారంభించారు. రోజువారీ అప్లికేషన్లు, అప్రూవల్స్, అలాగే పెండింగ్ ఫైల్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని ఆరా తీశారు. లంచాల సామ్రాజ్యంలో నడుస్తున్న ఒక వింత సిస్టమ్ను చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయారు. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఒక విచిత్రమైన మాండిస్ యాప్ నుండి వెలుగు చూసింది. సాధారణ ప్రజలు ఇచ్చే అప్లికేషన్లు నేరుగా ముందుకు వెళ్ళవు. వాటిపై ప్రైవేట్ ఏజెంట్ల ప్రత్యేక గుర్తులు, కొన్ని సీక్రెట్ కోడ్లు ఉంటేనే ఆఫీస్ స్టాఫ్ ఆ ఫైళ్లను యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఏజెంట్లు సిఫార్సు లేదా ఆ రహస్య కోడ్ లేకపోతే ఆ అప్లికేషన్లను కావాలని పెండింగ్లో పెట్టడం లేదా రిజెక్ట్ చేయడం ఇక్కడ ఒక అలవాటుగా మార్చేశారు. ఇక ఈ దళారీ వ్యవస్థ ఎంతలా వేళ్లనుకుపోయిందంటే దరఖాస్తుదారులకు తెలియకుండానే వారి ఫైళ్లపై కోడ్ లాంగ్వేజ్ నడుస్తోంది. లంచాల డీల్స్ కుదిరిన ఫైళ్లను గుర్తించడానికి ఈ కోడ్స్ వాడుతున్నట్టుగా ఇన్వెస్టిగేషన్లో తేలింది. మేడ్చల్ ఆర్టీఏ ఆఫీస్ ప్రాంగణంలో తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక నమ్మలేని నిజం బయటపడింది. ఒక ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు అక్కడ ఏజెంట్గా మారి హల్చల్ చేస్తున్నాడు. కస్టమర్లు ఎవరు ఎక్కడ లేకపోయినప్పటికీ అతని దగ్గర 4 ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్లు దొరికాయి. ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకొని నిలదీయగా అసలు గుట్టు విప్పేశాడు. కేవలం డబ్బులు తీసుకొని ఎలాంటి రూల్స్ పాటించకుండా లెర్నింగ్ లైసెన్స్లు, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్లు అప్రూవల్ ఇప్పిస్తున్నట్టుగా అధికారులు ముందు అంగీకరించాడు. ఆఫీస్ లోపల ఉండే ఉద్యోగులతో ఉన్న అండర్స్టాండింగ్ వల్లే ఇదంతా సాధ్యమైందంటూ ఒప్పుకున్నారు. ప్రభుత్వ సర్వీసులను ప్రైవేటు వ్యక్తులు ఎలా కంట్రోల్ చేస్తున్నారో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్లు, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా నేరుగా దరఖాస్తుదారుల ఇంటికి పంపించాలి. కానీ ఇక్కడ ఒక పెద్ద స్కామ్ నడుస్తోంది. కొండాపూర్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నప్పుడు ప్రింట్ అయిన లైసెన్సులు ప్రజల ఇళ్లకు వెళ్లకుండా ప్రైవేట్ ఏజెంట్ల జేబుల్లోకి చేరుతున్నట్టుగా తేలింది. ఆఫీస్ ప్రాంగణంలో తిరుగుతున్న కొందరు బ్రోకర్లను చెక్ చేయగా వారి వద్ద నుండి ఏకంగా 150 ఒరిజినల్ ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు లభ్యమయ్యాయి. ప్రభుత్వ పత్రాలను చాలా నిర్లక్ష్యంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ పత్రాల నిర్వహణ ప్రక్రియను పూర్తిగా దుర్వినియోగం చేసేశారు. ఈ దారుణం వెనుక ఆర్టీఏ అధికారుల హస్తం స్పష్టంగా కనిపిస్తోందని ఏసీబీ పేర్కొంది. సామాన్యుడికి దక్కాల్సిన ప్రభుత్వ పత్రాలు, పోస్ట్లో ఇంటికి రావాల్సిన ఒరిజినల్ కార్డులు ఆఫీసు దాటి దళారీల జేబులోకి ఎలా వెళ్ళాయో చూశారు కదా. అయితే ఈ నెట్వర్క్ క్రైమ్ గ్రాఫ్ ఇక్కడితో ఆగిపోలేదు. నాగోల్ ఆర్టీఏ ఆఫీసులో జరిగిన దందా కేవలం ఒకే ఒక ఏజెంట్ సామ్రాజ్యం వెనుక ఉన్న సీక్రెట్ వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వటం ఖాయం. టెస్ట్ ట్రాక్ పైన అసలు ఏం జరుగుతోంది? ఆ షాకింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నాగోల్ ఆర్టీఏ కార్యాలయంలో కూడా అవినీతి నెట్వర్క్ తీవ్రత తక్కువేం లేదు. అక్కడ టెస్ట్ ట్రాక్ వద్ద జరిగే డ్రైవింగ్ పరీక్షను కూడా ఈ ప్రైవేట్ మాఫియానే శాసిస్తోంది. నిజమైన అర్హత ఉన్నవాళ్లకు కాకుండా డబ్బులు ఇచ్చిన వారికే టెస్టులు పాస్ అయ్యేలా మేనేజ్ చేస్తున్నారు. తనిఖీల సమయంలో 7 డ్రైవింగ్ స్కూల్ యజమానులు, 8 మంది ఇన్స్పెక్టర్లు అక్కడే ఉండి అక్రమాలను నడిపిస్తున్నట్టుగా ఏసీబీ ఐడెంటిఫై చేసింది.
వారి వద్ద నుండి 41,130 రూపాయల అక్రమ నగదును అధికారులు సీజ్ చేశారు. ఈ అమౌంట్ అంతా డ్రైవింగ్ టెస్టులు, లైసెన్స్ అప్రూవల్స్ కోసం దరఖాస్తుదారుల నుండి అక్రమంగా వసూలు చేసిందేనని అధికారులు గట్టిగా అనుమానిస్తున్నారు. ఇక ఈ మొత్తం ఆపరేషన్లో సుధాకర్ రెడ్డి అనే ఒక కిలాడి ఏజెంట్ వ్యవహారం సంచలనంగా మారింది. అతని వద్ద నుండి అధికారులు ఏకంగా 184 డ్రైవింగ్ లైసెన్స్లను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ ద్వారా వెళ్లాల్సిన కార్డులను ఇతను నేరుగా డిపాచ్ సెక్షన్స్ నుండే కలెక్ట్ చేసుకుంటున్నాడు. అంతేకాదు, ఇతను సబ్మిట్ చేసిన 185 అప్లికేషన్లో ఒక్కటి కూడా రిజెక్ట్ కాకుండా అన్ని అప్రూవ్ కావడం అధికారులను ఆశ్చర్యపరిచింది. ఇక లంచాల అగ్రిమెంట్ కోసం దరఖాస్తులపై డ్రైవింగ్ స్కూళ్ల కార్ల నంబర్లను కోడ్ గుర్తులుగా వాడుతున్నారు. ఈ దందాకు వాడుతున్న 11 కార్లను కూడా టెస్ట్ ట్రాక్ పైనే ఏసీబీ అధికారులు సీజ్ చేసి గట్టి షాక్ ఇచ్చారు. ఈ అవినీతి సామ్రాజ్యంలో లావాదేవీలు కేవలం క్యాష్ రూపంలోనే కాకుండా డిజిటల్ మోడ్లో కూడా జరిగాయి. అధికారులు ఏజెంట్ల ఫోన్ నంబర్ల ఆధారంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను ఏసీబీ స్కాన్ చేసింది. దీని ద్వారా అనేక అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు బయటపడ్డాయి. గవర్నమెంట్ ఫీజు కాకుండా అదనపు మొత్తాలను ఆన్లైన్ ద్వారా వసూలు చేసి ఆ తర్వాతే ఆర్సీలు, లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఆర్టీఏ ఆఫీసుల్లోని కంప్యూటర్లను ఆపరేట్ చేసే సీక్రెట్ గదుల్లోకి కూడా ఈ ప్రైవేట్ ఏజెంట్లకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ వ్యవస్థీకృత నెట్వర్క్పై పూర్తిస్థాయి రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు సులువుగా, పారదర్శకంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అక్రమార్కులకు అడ్డాలుగా మారితే వ్యవస్థ ఎలా భ్రష్టు పడుతుందో ఈ దాడులు నిరూపించాయి. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులకు ఏసీబీ దాడులు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలారా, మీరు గమనించండి. పనులు త్వరగా అయిపోతాయనే ఆశతో బ్రోకర్లను ఆశ్రయించి మీ వ్యక్తిగత సమాచారాన్ని దళారీల చేతుల్లో పెట్టి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. అవినీతిపై కలిసికట్టుగా పోరాడదాం. నిరంతరం అప్రమత్తంగా ఉందాం.